హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. మనం మస్ట్ వాచ్ అండ్ ఓటీటీ సిరీస్ పార్ట్ 2 చేసి చాలా రోజులైంది. దాదాపు ఒక నెల అయింది. అందుకే మీ ముందుకి మళ్ళీ పార్ట్ 3 తీసుకొచ్చాను. మస్ట్ వాచ్ ఆన్ ఓటీటీ పార్ట్ 3. ఇందులో మనం 6 మూవీస్ రికమెండ్ చేయబోతున్నాం. ఇందులో మొదటి వచ్చేసి హాట్స్పాట్. ఇది ఒక యాంటాలజీ. 4 స్టోరీస్ ఒక మూవీలో ఉంటాయి. మనం ఇలాంటి మూవీస్ మన తెలుగులో కూడా కంచరపాలెం, ది యాంగర్ టేల్స్ ఇలాంటివి చూసాం. ఇంకా ఒకదానికి మరొకటి సంబంధం ఉండవు. ఒకసారి ఇది చూడండి. మన రీసెంట్ వీడియోస్లో అటెన్షన్ రేషియో తగ్గిపోతూ వస్తుంది. మీ టు దట్ ఫెలోస్. రే, ఒక 2 మినిట్స్ వీడియో చూడలేవరా నువ్వు? 30 సెకండ్స్కి స్కిప్ చేసి వెళ్ళిపోతావు. ఇదేనా ఇన్స్టాగ్రామ్ రీల్ అనుకుంటున్నావా? ఎందులో నీకు అంత కంగారు? తర్వాత నేను పనికి వెళ్ళాలా ఏంటి? ఇందులో మనకి డైలీ లైఫ్లో మనిషి చేసే కొన్ని పనులను, అలాగే తను అనుభూతి చెందే కొన్ని పనుల్ని బట్టి ఒక స్టోరీస్ కింద రాసుకుని తీశారు. బాగున్నాయి, కొంచెం ఇన్స్పైరింగ్గా కూడా ఉన్నాయి. ఇందులో కాళియా, జనని, ఆదిత్య వాళ్ళ పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంది. అలాగే ఈ సిరీస్ మీకు అలాగే ఈ మూవీ కూడా మీకు తప్పకుండా నచ్చుతుంది. స్ట్రీమింగ్ ఆన్ ఆహా. మన సెకండ్ మూవీ వచ్చేసి ది బర్త్డే బాయ్. ఇది ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ మీద తీసిన మూవీ. యుఎస్లో మాస్టర్స్ చేద్దాం వెళ్ళిన 5 కుర్రాళ్ళు, అందులో ఒక స్నేహితుడు బర్త్డే అయితే మిగిలిన ఫ్రెండ్స్ అందరూ ఆనవాయితీ ప్రకారం బర్త్డే బాయ్కి బర్త్డే బంప్స్ ఇచ్చారు. అలా చేస్తున్నప్పుడు అనుకోకుండా ఒక యాక్సిడెంట్లో ఆ బర్త్డే బాయ్ చనిపోవడం జరుగుతుంది. ఇది జరిగిన తర్వాత వాళ్ళు అక్కడ ఏం చేశారు అనేది మనకి మూవీ ద్వారా చూపించారు. ఇందులో రవి, రాజీవ్ కనకాల వాళ్ళ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. హ్యాట్స్ ఆఫ్ అని చూస్తే నేను కూడా చాలా ఎమోషనల్ అయిపోయాను. ఈ మూవీ మంచి ఇంటెన్స్గా, సస్పెన్స్గా కూడా తీశారు. మనకి లాస్ట్ వరకు అర్థం కాదు అక్కడ ఏమవుతుందో తర్వాత. స్ట్రీమింగ్ ఆన్ ఆహా. చందు ఛాంపియన్. ఇది ఒక రియల్ లైఫ్ స్టోరీ. మురళీకాంత్ పేట్కర్ అనే ఒక అతను ఒలింపిక్స్ ఆడాలని చిన్నప్పటి నుంచి కలకన్నాడు. తను కుస్తీ పట్టాడు, బాక్సింగ్ చేశాడు, చాలా చేశాడు. అలానే ఆర్మీలో కూడా జాయిన్ అయ్యాడు. ఆర్మీలో జాయిన్ అయ్యాక అనుకున్న ఒక యాక్సిడెంట్ వల్ల తన కాలుని పోగొట్టుకుంటాడు. అలాంటి అతను ఒలింపిక్స్లో మెడల్ ఎలా సాధించాడు అనేది ఈ మూవీ ద్వారా మీరు చూడొచ్చు. చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. కార్తిక్ ఆర్యన్ పర్ఫార్మెన్స్ కోసం ఒకసారి చూసేయచ్చు మీరు. తన పర్ఫార్మెన్స్తో అందరి మనసును దోచుకున్నాడు. ఇంక ఈ మూవీ మీకు తప్పకుండా నచ్చుతుంది. స్ట్రీమింగ్ ఆన్ ప్రైమ్. మన ఫోర్త్ మూవీ వచ్చేసి పేక మేడలు. ఇది మన డైలీ లైఫ్కి చాలా దగ్గరగా ఉంటుంది. కొత్తగా పెళ్ళైన లక్ష్మి అండ్ లక్ష్మణ్ వాళ్ళ అలవాట్లు వేరైనా ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నాడు. కానీ లక్ష్మణ్ డబ్బు సంపాదించాలనే దాని మీద ఎప్పుడూ ఉంటాడు. పిల్లని సరిగ్గా చూసుకోవడం. ఇలాంటి సిచ్యువేషన్ లక్ష్మి తన పిల్లోడిని ఎలా పెంచింది, అలాగే ఆ సిచ్యువేషన్ ఎలా సస్టైన్ అయింది, అంటే ఎలా ముందుకెళ్ళింది అనేది ఈ సినిమాలో మీరు చూడొచ్చు. అలాగే దురాశ దుఃఖానికి చేయటం ఎలా అంటారు ఈ మూవీ ద్వారా మీకు అర్థమవుతుంది. స్ట్రీమింగ్ ఆన్ ఈటీవీ. ఇంకా మన ఫిఫ్త్ మూవీ వచ్చేసి ముంజియా. ఇది ఒక హర్రర్ సినిమాటిక్ యూనివర్స్లో పార్ట్. స్త్రీ అండ్ బేడియా తర్వాత ముంజియా వచ్చింది. ఇట్టు అనే ఒక అతడు తన ఫ్యామిలీలో ఒక ముంజియా అంటే బ్రహ్మరాక్షసుడు తన వెంటబడడం జరుగుతుంది. ఆ వెంటబడ్డ బ్రహ్మరాక్షసుడు తన చుట్టూ ఉన్న వాళ్ళని చంపాలని చూస్తే మన ఇంట్రోవర్ట్ అనే భయస్థుడైన బిట్టు ఆ ప్రమాదాన్ని ఎలా అధిగమించాడు అనేది మీరు మూవీలో చూడొచ్చు. స్ట్రీమింగ్ ఆన్ డిజ్నీ ప్లస్. హనీమూన్ ఎక్స్ప్రెస్. ఇషాన్ అండ్ సోనాలి పెళ్ళైన 6 నెలలకి డ్రైవర్స్ తీసుకుందాం అనుకుంటారు. అలాంటి వాళ్ళ హనీమూన్ ఎక్స్ప్రెస్కి వెళ్ళాక అక్కడ ఏమైందో, ఇందుకే వాళ్ళు డిసిషన్ చేంజ్ అయిందో లేదనేది మూవీలో చూడొచ్చు. ఇందులో చైతన్యరావు అండ్ అబ్బా పటేల్ పర్ఫార్మెన్స్ బాగుంది. స్ట్రీమింగ్ ఆన్ అమెజాన్ ప్రైమ్. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.